హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జానకీరామ్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు టైం అయితే 5 అయిపోతుందండి టైము. నేను ఇప్పుడే లేచాను అనమాట. నిన్న వీడియో అయితే పెట్టలేదు, నిన్న నాకు అవ్వలేదన్నమాట. ఫస్ట్ డే ఆఫీస్లో జాయినింగ్ అనమాట. నిన్నైతే స్టార్ట్ అయ్యాను. ఈ రోజు నుంచి వీడియోస్ అయితే ఇంకా మార్నింగు ఈవినింగ్ ఈ టైమ్సే అవుతుంది అనమాట. మధ్యలో అవ్వదు, ఎందుకంటే ఆఫీస్లో ఉంటాను కాబట్టి. 9 to 6 వరకు ఆఫీస్లోనే ఉంటానండి. సారీ, 9 to 6 కాదు, 10 to 6 వరకు ఆఫీస్లోనే ఉంటాను. ఇంకా నా ఆఫీస్కి ఎలా వెళ్తున్నాను, వచ్చి ఏం పనులు చేసుకుంటున్నాను అన్ని వీడియో తీస్తాను, చూస్తూ ఉండండి. ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ పంపించండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంతవరకు చూసే వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అవనివ్వండి, కొత్త వాళ్ళు అవనివ్వండి. ప్రజెంట్ అయితే ఇది ఇంకా స్నానం అయితే చేయాలి, ఇంకా పూజ అయితే చేయాలి. ముందైతే నేను వంట చేసేస్తాను, ఎందుకంటే ఈరోజు పిల్లలకి మార్నింగ్ స్కూల్ అనమాట. ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు, కాకపోతే టిఫిన్ చేసేస్తాను. వాళ్ళు వెళ్ళాక ఇంకా నేనైతే మెల్లిగా వంట చేసి ఇంకా ఆఫీస్కి అయితే రెడీ అవుతాను. చూస్తూ ఉండండి. స్టిక్కర్స్ అన్నీ ఇక్కడ పడిపోయేవి, తీయచ్చు కదా కొంచెం. మొత్తం పంపిస్తావు, ఇక కొబ్బరి ముక్కలు తీసుకెళ్ళి మిషన్ మీద పెట్టు, డబ్బాలో వేస్తాను. స్టిక్కర్స్ ఇలా కొనడం పడేయడం, వాటంతట అవే పడిపోయాయి. ఇంకా మార్నింగే జడలు అయితే వేసుకుని వెళ్ళాలి. ఆఫ్టర్నూన్ స్కూల్ అయినా మార్నింగ్ స్కూల్ అయినా తప్పదు కాబట్టి వేస్తున్నావు. కీర్తి ఇక్కడైతే ఎగ్ కర్రీ చేస్తున్నానండి, ఎగ్ పులుసు. ఒక పక్క జావ ఉడుకుతుందన్నమాట. సేమియా ఉప్మా కూడా చేయాలి పిల్లలకి టిఫిన్. 6 అయిపోయిందండి. ముందు వంట చేసేస్తున్నాను. ఆఫీస్కి వెళ్ళే ముందు ఇంకా స్నానం చేసి పూజ చేసి ఇంకా స్టార్ట్ అయిపోవచ్చని. ఇక్కడైతే గుడ్లు పులుసు ఉడుకుతుందండి. ఇదిగోండి పులుసు పెట్టాను. 2 ఎగ్స్ అయితే ఇలా కొట్టేసి వేసాను అనమాట. ఇదిగోండి. బాగా మరగాలి. మరిగాక కొత్తిమీర వేసి దించేయడమని. అయితే నేను లెమన్ వాటర్ తాగుతున్నానండి. లేట్ అయిపోయింది ఈరోజు లెమన్ వాటర్ కలుపుకోవడానికి. లెమన్ వాటర్ తాగితేనే నాకు కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట. పిల్లలైతే టిఫిన్ చేస్తున్నారు. సేమియా ఉప్మా అయితే చేస్తానన్నమాట పిల్లలకి. ఆమెకు ఫోన్ లేకపోతే ముద్ద దిగదు, ఈ బాబుకి టీవీ లేకపోతే ముద్ద దిగదు. ఇవ్వండి, టీవీ ఉండాలి, ఫోన్ ఉండాలి, అదనమాట. ఇంకా మా వారైతే లేవలేదండి. అతను ఆఫీస్కి వెళ్ళే ముందు లెగుస్తారు. నేను వంట అన్నీ రెడీ చేశాక అతనికి లేపుతాను అనమాట. నిద్ర తక్కువ పడుకునేది అతను, లేట్గా పడుకుంటారు. నాన్న టీవీ సౌండ్ తగ్గించిన వంట అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. రైస్ ఒక్కటే పెట్టాలి. అతనికైతే బ్రౌన్ రైస్ పెట్టేశాను, అతనికి క్యారేజ్ కట్టి పంపించేస్తాను లేసాక. పిల్లలు కూడా పంపించేస్తాను. అప్పుడు నేను లాస్ట్లో నేను స్నానం చేసి పూజ చేసుకొని నేను స్టార్ట్ అవుతాను అనమాట. రాసుకున్నట్టు లేదు పండు, ఒకసారి రాసుకో. నైట్ క్రీమ్ రాసుకున్నావు నీకు ఇచ్చింది. పెట్టేస్తాను, నువ్వు షూ వేసుకునే లోపల నేను రెడీ చేయిస్తాను, సరేనా? నీకేం పెద్ద క్యారేజ్ కాదు కదా, లంచ్ బాక్స్ లేవు, బ్రేక్ ఒకటే. ఆ బ్రేక్ కోసము కింద మీద ఇంకా కంగారు పెడుతున్నాడు. ఇంకా ఆ టిఫిన్ ప్లేట్ దగ్గరే కూర్చున్నాడు టీవీ చూసుకొని. ఇప్పుడు టిఫిన్ పెట్టేయాలి బ్రేక్లోనే. లైట్గా సేమియా ఉప్మా పెట్టేస్తే తింటాడనమాట స్కూల్లో బ్రేక్ టైంలో. బాయ్ బాయ్.
ఇది ఎగ్ తిను మధ్యాహ్నం వచ్చి. బాయ్. ఇంకా అతనైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అతను స్టార్ట్ అయితే ఇంకా నేను కూడా స్టార్ట్ అయిపోతాను స్నానం చేసి. అతను స్నానానికి వెళ్ళారు, లేచారు. పిల్లలు అయితే వెళ్ళిపోయారండి స్కూల్కి. ఇప్పుడు నేనైతే ఇదండి రైస్ పెట్టాను. వాళ్ళు ఆఫ్టర్నూన్ వచ్చేస్తారనమాట. వాళ్ళ కోసం రైస్ పెట్టాను. అలాగే ఎగ్ పులుసు ఉంది. ఎగ్ పులుసు పెట్టుకొని తింటారనమాట. చాలా బాగుంటుంది ఎగ్ పులుసు చేశాను. ఇవ్వండి ఎగ్ పులుసు. అలాగే మా అమ్మాయికి ఒక పని చెప్పాను. ఏమో ఎలా చేస్తుందో చూడాలి. ఎందుకంటే వాటర్ పోయమనే చెప్పాను, ఏం కాదు. జస్ట్ ఈ మినపగుళ్ళు ఉన్నాయి కదా, ఈ మినపగుళ్ళు నేను ఇప్పటి నుంచి నానబెట్టేస్తే బాగోదని చెప్పి, ఇప్పటి నుంచి నానబెట్టేస్తే నేను ఈవినింగ్ వచ్చి గ్రైండర్ వేసుకోవాలి. అందుకనేసి తనకి వాటర్ పోయమ్మా చాలు అన్నాను. ఇవ్వండి ఈ మినపగుళ్ళు ఇందులో వేసి పెట్టేస్తానమాట. పెట్టేసాను అనుకోండి, తను వచ్చి వాటర్ ఫుల్ చేసిందంటే ఈవినింగ్కి తను ఎట్లా 12:30కి 1కి వస్తుంది అనమాట. ఆ టైంలోనికల్లా నీళ్ళు వేసింది అనుకోండి, నేను ఈవినింగ్ 6కి వస్తాను కాబట్టి నానిపోతాయి. నేను రాగానే ఇంకా గ్రైండర్ అయితే వేసేసుకోవచ్చు. అదనమాట. దానికి ఆ పని చెప్పాను, మరి చేస్తుంది లేదో చూడాలి. రైస్ అవుతుంది. నాకు క్యారేజ్ పెట్టుకొని వాళ్ళకి ఇంకా రెడీ చేసి పక్కన పెట్టేసి రెడీ చేస్తే ఇంక నేను కూడా స్టార్ట్ అవుతాను. కిచెన్ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేయాలండి. ఇంకా చాలా పని ఉంది. స్నానం చేయాలా. ఇంకా ఇప్పుడు టైం అయితే 8 అయింది. 1 అవర్లోకి నేను అవన్నీ క్లియర్ చేసుకొని ఇంకా నేనైతే స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇంకా నా కోసం సింక్లో అయితే గిన్నెలు ఉన్నాయి. ఈ కిచెన్ మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇదంతా క్లీన్ చేసుకొని ఇంకా నేనైతే స్టార్ట్ అవుతాను. ఓకేనండి, నేను వీడియో తీస్తూ ఉంటే నాకు లేట్ అయిపోద్ది. నాకున్నది 1 అవరే టైం అనమాట. నేను ఇంకా మళ్ళీ ఈ వీడియో అనేది ఈవినింగ్ అనేది కంటిన్యూ చేస్తాను. వీలైతే నేను ఆఫీస్ దగ్గర కూడా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. స్టార్టింగ్ డేస్ కాబట్టి కొంచెం అనీజీగా ఉంటుంది నాకు, వీడియోస్ తీయడానికి కంఫర్ట్ ఉండదు అనమాట. కొంచెం అలవాటు అయ్యే కొద్దీ అప్పుడు వీడియో అయితే ఆఫీస్లో కూడా తీస్తాను అనమాట. ఆఫీస్ కూడా మీకు చూపిస్తాను. అలాగే ఈవినింగ్ అనేది నేను మళ్ళీ ఆఫీస్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను. చూస్తూ ఉండండి. ఇప్పుడే ఆఫీస్ నుంచి అయితే వచ్చానండి. ఇంకా స్టార్ట్ చేయాలి ఇంట్లో పనులు. రేపు గురువారం కాబట్టి ఇల్లంతా తడి కూడా పెట్టుకోవాలి. అలాగే కూరగాయలు కూడా వెళ్ళి తెచ్చుకోవాలి. రేపటికి పూజ సామాన్లు కూరగాయలు అన్నీ తెచ్చుకోవాలన్నమాట. ఇంట్లో పని కొంత చేసుకొని కొంత క్లియర్ చేసుకొని అప్పుడు నేను కూరగాయలకు అని వెళ్తానమాట. వచ్చాక వంట అనేది చేస్తాను. ఇప్పుడు 7 అయిపోతుంది టైము. రేపు ఆఫ్టర్నూన్ పిల్లలకి స్కూలు, లేటుగా పడుకున్నా పర్వాలేదు. నేనైతే తొందరగా లేవాలి రేపు మార్నింగ్ పూజ కాబట్టి. పూజ చేసుకొని ఆఫీస్కి హడావిడిగా వెళ్ళాలన్నమాట. ఎంత వంట లేకపోయినా టెంపుల్కి కూడా పోతానన్నమాట రేపు. అందుకని ఇప్పుడు తడిగుడ్లు అయితే పెడుతున్నాను. అలాగే గ్రైండర్ అయితే రాగానే చేసేసాను, అయిపోయింది గ్రైండర్ పని. ఇదిగోండి ఇడ్లీకి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా గ్రైండర్ కడగాలి. ఇంకా ఈ సింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయి. నా కూతురు అయితే కొన్ని గిన్నెలు అయితే తోమేసింది రాగానే. నాకు కొంచెం హెల్ప్ చేసింది ఈరోజు, లేకపోతే సింక్ అంతా నిండిపోయి ఉన్నాను. ఇంకా ఇదిగోండి తడిగుడికైతే ఇదిగోండి స్టిక్ పెట్టాలి. ఇంకా ఇల్లంతా ఇప్పుడు స్టిక్ పెట్టుకుంటేనే రేపు మార్నింగ్ లెగుస్తాను పెడతానా అంటే అవ్వదు. ఎందుకంటే రేపు నా పనులు నాకు ఉంటాయి. ఇంకా మార్నింగ్ లేవడమే బద్ధకంగా ఉంటుంది అనమాట. అయిపోయిందండి. ఇల్లు అయితే వచ్చేసాను, బయట ముగ్గు పెట్టేశాను. అండ్ ఇప్పుడైతే కూరగాయలకి వెళ్తున్నాను. తల ఏం దువ్వుకోలేదండి, దువ్వలేదు. ఎందుకంటే చీకటి పడేక తల మీద ఇంకా దువ్వనేయకూడదని మొహం కొంచెం కడుక్కున్నాను. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను. కీస్ 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 సరే ఆయన వద్దన్నారు, లాక్ వేయొద్దన్నారు. పిల్లలు కిందనే ఉన్నారు. నేను మెల్లగానే వచ్చేస్తారు. ఇంకా వచ్చి నుంచి స్పీడ్గా పనులన్నీ చేస్తే కొన్ని అయ్యాయి. కీస్ వేయలేదు, లాక్ వేయలేదు. కాళ్ళు చేతులు శుభ్రం కడుక్కో. ఇల్లంతా క్లీన్ చేశాను ఇప్పుడే. పరుగు పనులన్నీ. వాడైతే ఇక్కడ ఆడుతున్నాడు, నేనైతే బ్యాటింగ్ చేస్తున్నాను. ఓహో అది తగలవలసిందిరా నీకు మీ డాడీకి అవుతున్నా.
వేసాడండి, వేసారండి, వేసారు 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 6 వేసారు. చిన్న పిల్లల్లాగా ఆడుకుంటున్నారు చూడండి. ఇంకా చాలు, టైం అయిపోతుంది. ఓహో, వాడు ఈరోజు కొట్టాడు, మీరు వేసారు. రండి, లేట్ అవుతుంది అంటుంటే నాకు ఇంకా చాలా పని ఉంది. ఇంకా చాలు డాడీ, రా చాలు ఇంకా. ఇది బ్లాక్ బాగుంది. ఇది ఎంత? 150. ఇది ఏ కలర్ అయినా 150 అనా? కలర్ అయినా 150 అని అంట. ఇక్కడ చూడండి కమ్మలు. ఎట్లా టమాటా? 20. ఎందుకు 15గా ఇస్తున్నారు కదా? 2 కిలో 30గా ఇస్తున్నారు. ఇప్పుడే వచ్చానండి, కూరగాయలు, పూజ సామాన్లు, పువ్వులు, పూజకి అన్నీ తీసుకొని. ఇవ్వండి, ఇప్పుడైతే ఈ నోక కడిగి చేస్తున్నాను. పిండిలోని ఇడ్లీ పిండిలో నోక వేస్తే ఏదో దోశలకి పెనం పెట్టాను అనమాట స్టవ్ మీద. అది వేడెగుతుంది. ఏమైంది? దోశలు వేయాలి, చట్నీ చేయాలి, ఇంకా గిన్నెలు కూడా ఉన్నాయి తోమడానికి. మొత్తం ఇంక టిఫిన్లు అయిపోతే ఇంక మొత్తానికి ఒకసారి క్లీన్ చేసుకుందాం అనేసి చేశాను. మొహం ఎందుకు అలా పెడతావు కీర్తి? ఏమైంది? ఎందుకంటే కూరగాయలు అయితే తీసుకొచ్చాను. నాకు ఇది వచ్చి పుదీనా, కొత్తిమీర చూపిస్తాను క్లియర్గా. ఇవన్నీ పూజకి అయితే పువ్వులు తీసుకున్నాను అన్నమాట. ఇది 20 రూపీస్. ఆకులు, తమలపాకులు కూడా తీసుకున్నాను. అలాగే అరటిపళ్ళు కూడా తీసుకున్నాను. ఇది సొరకాయ అండి, అది ఆనపకాయ అన్నమాట. ఇది వచ్చి ములక్కాడలు 30 రూపీస్ అన్నమాట. ఇది జాంకాయలు, మసాలా జాంకాయలు. ఇవి నిమ్మకాయలు, ఇవన్నీ నిమ్మకాయలు. ఇవి 50 రూపీస్ నిమ్మకాయలు అండి. ఇవి మాకు అవి లేకపోతే తెల్లవారదు అనమాట. ఇవి బెండకాయలు అండి, ఇవి 40 రూపీస్ హాఫ్ కేజీ. దొండకాయలు ఇవి 40 రూపీస్ హాఫ్ కేజీ. అలాగే ఆకుకూరలు అండి, ఇది మెంతాకు. ఇప్పుడే క్లీన్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే అస్సలు దీంతో పెద్ద పని అనమాట ఆకుకూరలతో. ఈ మెంతాకు 2 కట్టలు తీసుకున్నాను, 40 రూపీస్ అనమాట. అలాగే పుదీనా, కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఇది పుదీనా, ఇది వచ్చి కొత్తిమీర. ఇది కొత్తిమీరేనండి, వేరు వేరే కట్టించాను. ఇది ఫ్రెష్గా ఉంది కొత్తిమీర. అది తీసుకున్నాక ఇది కనిపించింది అనమాట కొత్తిమీర. తాజాగా ఉంది కొత్తిమీర. ఈ కొత్తిమీర అయితే తాజాగా ఉంది, భలేగా ఉంది. ఇది కొంచెం వాడిపోయింది, అంతేం అనిపించలేదు. అలాగే టమాటాలు తీసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు అండి, 2 కేజీలు ఉల్లిపాయలు అంతేనండి. ఇలాగ ఇవి తీసుకున్నాను అనమాట. ఆకుకూరలు ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఆకుకూరలు తినాలి కాబట్టి ఇంకా ఆకుకూరలు తీసుకున్నాను. కాయగూరలు కూడా సమానంగా ఉన్నాయి. ఇంకొక 4 రోజుల వరకు ఇంకా చూడక్కర్లేదన్నమాట. మధ్యలో మనకి నాన్ వెజ్ పడుతుంది కాబట్టి అంత అవసరం ఉండదు. అదనమాట ఇప్పటి వరకు.
వీళ్ళు వచ్చాక ఇవన్నీ సర్దుకోవడం ఒక పెద్ద పని అనమాట. ఇంకా టిఫిన్లు అయ్యాక అవన్నీ తోముకొని క్లీన్ చేసుకొని పడుకుండిపోవడం అనమాట. తొందర లేవాలి కాబట్టి ఇంకా పడుకోవాలి. ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది. నేను మార్కెట్కి వెళ్ళి రావడానికి 1.5 hour పట్టేసింది అనమాట. ఇంకా పిల్లలు అయితే ఆకలితో ఉన్నారు రాగానే, అందుకే ఇంక ఇవేం సర్దుకన్నా వాళ్ళకైతే దోశలు వేసి పెడుతున్నాను. ఇక్కడైతే దోశలు వేస్తున్నాను ఓ పక్క కూరగాయలు సత్తున్నాను. ఈరోజు వచ్చి నుంచి నాకైతే ఖాళీ లేదండి అసలు. రేపు గురువారం అవడంతో నార్మల్ డే అయితే నాకు అంత బిజీ లేకపోను, తప్పదు కదా. ఇంకా ఇవ్వండి పిల్లలు అయితే ఇక్కడ తింటున్నారనమాట. నేనైతే ఇక్కడ అన్నీ సర్దుకుంటున్నాను, కూరగాయలు, పళ్ళు, కాయలు అన్నీను. నాకొద్దు, తిను, లెగిసి నాకు పెట్టద్దు, తినండి మీరు ముందు. అక్కడ పూజ సామాన్లు అన్నీ ఉన్నాయి, ఎంగులు పడతాయి. దోసపిండి అయితే సరిపోలేదండి. అది నిన్న సగం వేసాను దోశలు నైట్, మళ్ళీ ఈరోజు సగం వేసాను అన్నమాట. సరిపోలేదు, అందుకని కొంచెం వరిపిండి వేసుకున్నాను. ఇదిగోండి కొంచెం వరిపిండి వేసుకున్నాను దోసపిండి బౌల్లోని. అలాగే కొంచెం శనగపిండి వేస్తున్నాను. ఇదిగోండి ఒక్కొక్క స్పూన్ సరిపోద్ది శనగపిండి. అలాగే కొంచెం వరిపిండి, ఫస్ట్ వేసింది మైదా పిండి లైట్గా వేసాను. ఇప్పుడేమో దాని తర్వాత శనగపిండి వేసాను, దాని తర్వాత వరిపిండి. మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. పేపర్ దోశలాగా వస్తుంది చూడండి. నేను వేస్తాను కలిపేసి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇంకోండి కొంచెం జీలకర్ర. మొత్తం ఇట్లా కలిపేసుకోవడమేనండి. ఇవ్వండి వాటర్లా కలుపుకోవాలన్నమాట. ఇంకా కలవలేదు, కలుపుతున్నాను. వాటర్లా పలుచగా కలుపుకోవాలి. కలిపాక మీకు బ్యాటరీ ఎట్లా ఉండదు చూపిస్తాను. ఇదిగోండి వాటర్లాగా ఉండాలన్నమాట. కలిపేసాను. ఇదిగోండి పలుచగా ఇలా ఉండాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, ఇంకా కొంచెం చిక్కగా ఉంది, కొంచెం ఇలా కలిపేసుకోండి. దీన్ని ఇప్పుడు ఎలా పేపర్ దోశలాగా వేస్తానో చూడండి. ఇంతకుముందు మీకు చూపించిన ఐడియా ఉంటుంది. కొంచెం పెనం మీద ఆయిల్ వేసుకోవాలా. ఇవ్వండి కలిపేసాను. దోశ అయితే వేసేసాను. కొందరు కలిపేసి పక్కన పెట్టుకొని వేస్తారనమాట. నేను అట్లా పక్కన పెట్టను, వెంటనే వేసేస్తాను. ఇలా వేసేసుకున్నాక ఎట్లా వస్తుందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి పేపర్ దోశ ఎట్లా వచ్చిందో చూసారా? మీకు ఐడియా ఉంటుంది, ఇంతకుముందు చూపించాను. ఇప్పుడైతే నేను తింటున్నాను. మస్తు ఆకలి అవుతుంది అనమాట. దోశ ఇలా తినేశారు, ఇలా లేచారు. ఇంకా అతను తింటున్నా, అతను తినలేదు, టీవీ చూస్తున్నాడు. ఏదో సినిమా వస్తుంది. మా తోరణం బాగుందా? బంతిపూల తోరణం. టిఫిన్లు అయితే అయిపోయాయండి. మొత్తం కిచెన్ ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ నేను తొందరగా లేవాలి కాబట్టి. ఏమండి ఇక్కడైతే ఇడ్లీ పిండి అయితే పెట్టుకున్నాను అనమాట. పులుస్తుందని బయట ఉంచాను అనమాట. అలాగే మొత్తం సింక్లో ఒక గిన్నె కూడా లేకుండా క్లీన్ చేసేసాను. మొత్తం అన్నీ తోముకొని కాలేసేసాను, అక్కడ సర్దేశాను అనమాట. ప్రశాంతంగా పడుకోవచ్చు. లేదంటే తెల్లవారు లేచి మళ్ళీ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలని ఒక మైండ్ మీద పడుకుంటాం అనమాట. టెన్షన్ మీద. అదే క్లీన్ చేసుకొని పడుకున్నాం అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. అదనమాట. ఓకేనండి, ఇప్పుడు టైం అయితే 10:30 అవుతుంది. ఈరోజు వీడియో అయితే ఇది. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంట అనేది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకే ముందుగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, బాగా ఉబ్బదీస్తుంది. బాగా ఎంత వేడిగా అంటే అంత వేడిగా ఉందన్నమాట. నాకు నోట్లో నుంచి మాట కూడా వస్తలేదు, అట్లా ఉందన్నమాట ఇక్కడ వేడి. ఓకేనండి, రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్, గుడ్ నైట్, ఆల్ ఆఫ్ యూ, బాయ్ బాయ్.